పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరం కూడా ప్రభుత్వ అంటే సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్స్ అందరిని కూడా కలవడం జరిగింది. రాష్ట్రానికి రావాల్సిన ఏదైతే విభజన చట్టంలో ఏవైతే అంశాలు ఉన్నాయో రాష్ట్రానికి మన ఆంధ్ర రాష్ట్రానికి కానీ అదేవిధంగా తెలంగాణకు కూడా ఏవైతే మనకు రాష్ట్రానికి చేకూరాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అడగడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా డీటెయిల్గా వాటిపైన రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అరుణ్ జైట్లీ గారిని కలిసి రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఏదైతే ఉందో ప్రజలందరూ కూడా ప్రజల ఆకాంక్షను వాళ్ళకి తెలపడం జరిగింది. అరుణ్ జైట్లీ గారు కూడా ఈ రాబోయే బడ్జెట్లో రాష్ట్రానికి తగిన ప్రాధాన్యత ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలకు ఆయన సానుకూలంగా అంటే స్పందించినారు. అదేవిధంగా రైల్వే ప్రాజెక్టులు ఏవైతే పెండింగ్లోనే గత సంవత్సరంలో కూడా రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టులు ఎటువంటి పురోగతి లేదు, వాటిపైన కూడా జగన్మోహన్ రెడ్డి గారు డీటెయిల్గా అంటే సురేష్ ప్రభు గారితో చర్చించడం జరిగింది. ఆయన కూడా ఈ బడ్జెట్లో రాబోయే రైల్వే బడ్జెట్లో సానుకూలంగా అంటే రాష్ట్రానికి తగిన న్యాయం చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎంపీలందరం కూడా రాబోయే బడ్జెట్ సెషన్లో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విధంగా రాష్ట్రానికి ప్రయోజనం చేకూరే విధంగా మా పనితీరు కూడా ఉండబోతుంది. మేము ఖచ్చితంగా ప్రభుత్వం మన రాష్ట్ర ప్రజలకు ఏవైతే మంచి అంశాలు ఉంటాయో వాటన్నిటిలో కూడా మేము ప్రభుత్వానికి సపోర్ట్ చేసే ఆలోచనలో ఉన్నాము. అదేవిధంగా ఏదైతే 3 పంటలు వేసే అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైతే ఉందో వాటిని ల్యాండ్ అక్విజిషన్కు తీసుకోవడానికి మేము వ్యతిరేకంగా ఉన్నాం. ల్యాండ్ అక్విజిషన్ బిల్లో ఖచ్చితంగా మల్టిపుల్ క్రాప్ వేసే ఏవైతే ల్యాండ్స్ ఉన్నాయో వాటిని మేము డెఫినెట్గా అపోజ్ చేస్తాము. ఇక్కడ ఏదైతే ల్యాండ్ పూలింగ్ అని చెప్పి ఈరోజు దాదాపు 10,000 ఎకరాలు 3 పంటలు వేసుకుంటే ల్యాండ్స్ని ఏదైతే ప్రభుత్వం తీసుకోదలుచుకుంటుందో వాటిని ఖచ్చితంగా మేము రేపు పార్లమెంట్లో కూడా ఆ అంశం లేవనెత్తి అపోజ్ చేస్తాం. ఎందుకంటే మీరు చూస్తే ఈరోజు రాయలసీమలో తాగడానికి నీళ్ళు లేవు. ఈరోజు 1 ఎకరాకు దాదాపు హంద్రీనీవాలో 3 లక్షల నుంచి 3.5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. ఒక 10,000 ఎకరాలు ఈరోజు పంటలు వచ్చే భూములు వదిలేసి మనం అక్కడెక్కడో పోయి అంటే వేరే చోట మనము ఒక 10,000 ఎకరాలకు మనము ఇరిగేషన్ ఫెసిలిటీస్ కల్పించాలంటే దాదాపు 20,000 నుంచి 30,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఇది అంటే ఆ 10,000 ఎకరాలు ఉండే రైతులు వాళ్ళ అంటే ఎంప్లాయ్మెంట్ కోల్పోవడమే కాకుండా వాళ్ళకు అంటే మనకు ఆ రాష్ట్రానికి కూడా ఈరోజు ఏదైతే మనకు అంటే మన ఈరోజు ఫుడ్ సెక్యూరిటీ ఏదైతే ఉందో అక్కడి నుంచి వచ్చే పంటల్లో మనకు రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని చెప్పి కూడా మేము ఈరోజు పార్లమెంట్లో తెలియజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది వరకు సెషన్లో కూడా మేము గట్టిగా అడగడం జరిగింది తాగునీటి పైన రాయలసీమకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఉత్తరాంధ్రకు కూడా ఏవైతే వెనుకబడి ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళకి స్పెషల్ ప్యాకేజ్ డిక్లేర్ చేయాలని చెప్పి కూడా మేము అడగడం జరిగింది. ఖచ్చితంగా ఈ సెషన్లో కూడా మేము రాష్ట్ర ప్రయోజనాలు చేకూరే విధంగా మా పనితీరు ఉంటుంది. మేమందరం కూడా అదేవిధంగా మేము గట్టిగా కూడా మాట్లాడడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాను.